మోటార్ ఉండదు కదా, ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఐఎస్జి ఉంటుంది, ఐఎస్జి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్. ఓకే, ఇది వచ్చేసి మ్యాగ్నెట్ కాయిల్కి పవర్ ఇస్తుంది. మ్యాగ్నెట్ కాయిల్ పవర్తో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ ఐఎస్జి ఏమవుతుందంటే ఒక్కసారి మాత్రమే సెల్ఫ్ కొట్టాలి ఐఎస్జి. అంటే ఇప్పుడు కీ తిప్పుతాం కదా, ఇప్పుడు చూపిస్తాం. ఇది కీస్ ఆన్ చేసిన తర్వాత న్యూట్రల్ లైన్ పడిందా చూడండి, ఇట్లా ఒక్కసారి తిప్పలా వదిలేయాలంతే. ఒక సెల్ఫ్ అసలు దాన్ని పట్టుకోకూడదు. ఆఫ్ చేస్తున్నా చెప్తా డీటెయిల్స్ దీని గురించి. ఎందుకు అట్లా అంటే ఐఎస్జి ఏం చేస్తుందంటే 1 క్లిక్కే స్టార్ట్. అంటే ఒక్కసారి మాత్రమే కీ తిప్పి వదిలేయాలంతే, తిప్పి పట్టుకోకూడదు. మామూలు సెల్ఫ్ మోటార్ బండ్లకు కదా పట్టుకున్నట్లు పట్టుకోకూడదు. ఒక్కసారి తిప్పల్లా వదిలేలా, ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అయినంత వరకు రొటేట్ అవుతూనే ఉంటుంది. స్టార్ట్ అయినాక రొటేషన్ అయిపోతుంది, తర్వాత ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కీస్ ఆన్ చేసినాక ఒక్కసారి చూసి ఒక్కసారి తిప్పల్లో వదిలేయాలంతే, స్టార్ట్ అయిపోయింది అంతే. ఓకేనా, చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని ఆన్ చేసేసి స్టార్ట్ అయ్యేంత వరకు దీన్ని తిప్పుతూనే ఉంటుంది. తిప్పకూడదు. స్టార్ట్ కాకపోతే కొద్దిగా ఎక్సిలేటర్ పట్టుకొని ఒకసారి తిప్పి వదిలేయాలంతే. అట్లా ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మ్యాగ్నెట్ కాయిల్ కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఐఎస్జి కూడా కాలిపోతుంది. కాబట్టి ఈ ఓబిడి 2B బండి, సెల్ఫ్ మోటార్ లేని బండి జాగ్రత్తగా వాడుకోవాలి. స్టార్ట్ కాలేదనేసి సెల్ఫ్ కొడుతూనే ఉండకూడదు. స్టార్ట్ కాకపోతే ప్రాబ్లం ఏమో చూసుకోవాలా, ఏమన్నా ప్లగ్ పోయిందా, వైర్ పోయిందా చెక్ చేసుకోవాలి. అంతేగాని సెల్ఫ్ కొడుతూనే ఉన్నారు ఖర్చు చాలా కాస్ట్. ఎందుకంటే ఐఎస్జి 6,000, అదొక 3,000 చిల్లర ఉంది, దగ్గర 10,000 ఖర్చు వస్తుంది. కాబట్టి స్టార్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేయాలా. ఇది 1 టైం మాత్రమే తిప్పల్లా వదిలేయాలంతే, దాన్ని పట్టుకొని ఉండకూడదు. స్టార్ట్ కాలేదనేసి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి క్లిక్ చేస్తేనే స్టార్ట్ అయితే అవుతుంది. ఇది ఎట్లా ఎందుకు కాలిపోయిందంటే ఆల్రెడీ కొన్ని బండ్లు కంప్లైంట్ వచ్చినాయి. ఆ ఫొటోస్ కూడా పెడతాం, మీరు చూడండి. ఎందుకంటే దీనికి వచ్చే సామాన్లు చాలా కాస్ట్లీ. సెల్ఫ్ మోటార్ లేని బండ్లకి మ్యాగ్నెట్ కాయిల్ కాస్ట్, అదే దగ్గర 6,000 దాకా ఉంది. కాబట్టి కొద్దిగా చూసుకొని వాడండి. సెల్ఫ్ కొట్టేటప్పుడు మాత్రం స్టార్ట్ కాలేదనేసి కంటిన్యూ పట్టుకోకూడదు. ఒకసారి తిప్పల్లా వదిలేయాలంతే.